సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో డిసెంబరు 26వ తారీఖు గురువారం ఏకాదశి. ఇది అర్ధరాత్రి 12:44 వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ స్వాతి నక్షత్రం సాయంత్రం 6:09 వరకు ఉంటుంది. తదనంతరం విశాఖ నక్షత్రం. ఇక ఈరోజు ఉండే ఏకాదశిని సఫల ఏకాదశిగా చెప్పటం అనేది ఉంటుంది. ఇక ఇదే రోజు మరి గురువారంతో కలిసిన ఏకాదశి కనుక కొంతమంది గురు ఏకాదశి వ్రతంగా కూడా చేసుకునేది కూడా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, లేదా ఏదైనా సరే వైష్ణవ ఆలయాల్ని సందర్శించటం కొంతవరకు మనకి మేలు చేసే అంశాలుగా చెప్పవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చేపట్టే ఏ పనైనప్పటికీ కూడా అందులో ఈరోజు కూడా కొంత సంశయాత్మక ధోరణి వెంటాడటం అనేది అయితే కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య కూడా ఏవో రకమైన వాదాలు విభేదాలు చోటు చేసుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఒకరికొకరికి ఒక అవగాహన కొరవడుతుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు లేవు. బయట దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ రకమైన ప్రయత్నాలు సఫలీకృతం అవటం అనేది ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో పెద్దగా చెప్పుకోదగిన పురోభివృద్ధి ఉండదు. ఇక ఈ రాశిలో జన్మించి పెళ్లి కోసం ఎవరైనా సరే వేచి ఉంటే ఈరోజు ఎక్కువ అనుకూలత అనేది మనకి అశ్విని నక్షత్రం వాళ్ళకి, కృత్తిక నక్షత్రం వాళ్ళకి కొంత అనుకూల స్థితి అనేది కనిపిస్తుంది. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగము మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ రావటం, లేదా ఇప్పటికే మరి అక్కడ ఉండి చదువుకుంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఆ రకమైన శుభగడియలు సంప్రాప్తించటం, ఇలా వీరు కోరుకున్న మనోరథాలన్నీ కూడా ఫలించడం అనేది ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే వీళ్ళే కొంతవరకు మనసుని స్థిరంగా ఉంచుకోలేకపోవటం, కాసేపు ఉన్న ఆలోచన మరి కొంతసేపు లేకపోవటం, ఈ ఉద్యోగం కంట ఇంకో ఉద్యోగం ఇంకా మంచిది వస్తుందేమో, ఇలా రకరకాలైన తర్జన భర్జనలతో కొంత రోజుని పాటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు మీరు మీ బుద్ధి బలంతో వాటిని కరెక్ట్గా అంచనా వేసి విజయం పొందడానికైతే కనుక ఈరోజు మీకు సహకరిస్తుంది. ఇక ఇతరత్ర కూడా చేసే పనులు ఎవరికైతే ఏవైతే ఉంటాయో వాటిలో వీళ్ళు విజయాన్ని పొందటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి కొద్దిగా ఇబ్బందిగానే, ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు తొందరపాటు, తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊపిరితిత్తులకి సంబంధించిన కానీ చర్మానికి సంబంధించిన కానీ కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆలోచనలో ఒక స్పష్టమైన విధానం లేకపోవటం, తర్వాత షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఈరోజు యోగించకపోవటం, ఇటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి. కనుక ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కొంత జాగ్రత్తతో సంయమనంతో ముందుకెళ్ళవలసిన రోజుగా ఈరోజు చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి విషయాలు కొంత మిమ్మల్ని కలవరపెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఇంట్లో అమ్మయ్య ఈ రకంగా నేను కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాను అనుకునే టైంకి బయట ఇంకో రకమైన సమస్య రావటం, ఈ సమస్యలతో కొంత మనసుని అల్లకల్లోలం చేసుకోవటం, అసలే సున్నిత స్వభావం, ఆలోచించే స్వభావం ఎక్కువ ఉండటం వల్ల ఏవో రకమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. కానీ దైవవశాత్తు మిగతా గ్రహాల అనుకూలమైన స్థితి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా చివరి నిమిషంలో బయటికి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు
ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకూలమైన స్థితి కొద్దిగా బాగానే ఉందని చెప్పవలసి ఉంటుంది. ఇతరులతో మనం చేసే పనులు, అలాగే మనం వ్యక్తిగతంగా చేసే ఉద్యోగాలు, దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే ఆలోచనలు, ఇలా ఏవైతే మన పథకాలు, ప్రణాళికలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా మీరు ఈరోజు ఎంతో కొంత విజయంతో ముందుకెళ్ళటం అనేదైతే కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీకు ఉపయోగపడితే నాకెందుకు మంచే జరిగింది అనే ఒక నిశ్చింతకు మీరు రావటం అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంత ముందుకు వెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారి యొక్క ప్రయత్నాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ముందుకెళ్ళవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే గనక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఊపిరి సల్పని ఖర్చులు రావటం, అలాగే దేనికోసం పెట్టాలో దేనికోసం పెట్టకూడదు ఒక అవగాహనకి స్పష్టంగా తొందరగా రాలేకపోవటం సకాలంలో, దానివల్ల కూడా వచ్చే నష్టాలు ఉండటం, ఇక ఇంట్లో భార్యాభర్తల మధ్య ఆలోచనలు సక్రమ రీతిలో సాగకపోవటం, ఇలా ఏది చూసుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా సరే మరి శుక్ర యొక్క సంచారం వల్ల అయితేనేమి, బుధుడి యొక్క సంచారం వల్ల అయితేనేమి కొంత అనుకూలమైన స్థితిని పొందటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా విష్ణువుకి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. తులారాశి వారైతే కనుక ఈరోజు మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. తొందరగా నిర్ణయాలు తీసుకోవడంలో ఒక అవగాహనకి రాలేకపోతారు. భార్యాభర్తల మధ్య కూడా స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటే పార్ట్నర్షిప్ వ్యవహారాలకి ఈరోజు అయితే కనుక పెద్ద అనుకూలకంగా ఉండదు. విదేశాల్లో ఏదైనా సరే కొంతవరకు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కనుక విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోండి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగము మంచి పరిస్థితులు అయితే ఉంటాయి. అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. కానీ ఖర్చుల్లోనే ఒక నియంత్రణ కొరవడటం అనేది అయితే కనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా సరే సంతానం పొందాలి అనుకునే వాళ్ళు వారి యొక్క ప్రయత్నాలు అంటే వైద్య సహాయం ఈరోజు పొందడానికైతే చాలా మంచిది. అంటే ఇప్పటికీ పిల్లలు పుట్టగా ఏదైనా సరే కొత్తగా మనం వైద్యుని సంప్రదిద్దామా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళైతే కనుక తప్పకుండా ఈరోజు వాటికి సంబంధించిన వాటికి శ్రీకారం చుట్టినట్టయితే కనుక భవిష్యత్తులో మీకు మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో పెద్దగా పురోభివృద్ధి సాధించలేరు. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు లేవు. ఈరోజు మీరు ఎక్కువగా నారాయణ్ని పూజిస్తే మంచి జరుగుతుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో ఎక్కువ శాతం విజయాన్ని పొందేది కనిపిస్తుంది. అలాగే ఇతరులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశాలకి వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఉన్నవాళ్ళు వారి యొక్క ప్రయత్నాలు నెరవేరబడతాయి. కొత్తగా వివాహం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ముఖ్యంగా మరి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కానీ లేదా మూలా నక్షత్రం వారికి కానీ మరింత అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. మూలా నక్షత్రం వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఇతరులతో సంబంధ బాంధవ్యాల రీత్యా, ఉత్తరాషాఢ వారు వారి యొక్క పెద్దల విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే గోచరంలోకి వస్తున్నాయి. అవకాశం ఏవైతే మిమ్మల్ని వెంటాడుతున్నాయో ఆ రెండింటిని కూడా నెరవేర్చుకోబడటం అనేది అయితే కనిపిస్తుంది. కొద్దిగా మార్పులతో కూడిన వైవిధ్యమైన అంశాలు ఈరోజు కొంత చోటు చేసుకోవటం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త అవసరం. మన మేనమామలు ఆ వరుస అయ్యే వాళ్ళు కానీ లేదా మరి తాత తరాల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈరోజు కొద్దిగా గండాలుగా చెప్పవలసి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. కానీ వృత్తి ఉద్యోగాల్లో ఒకసారి ఆకస్మిక మార్పులకి అవకాశం అయితే కనిపిస్తుంది.
ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు బలంగా చేసుకోవటం అనేది మంచిది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు త్వరితగతిన ఈరోజు కూడా ముందుకెళ్ళవు. ఇక అలాగే ఏదైనా సరే ఆస్తులు కొనుగోలుకు కూడా ఈరోజు పెద్ద అనుకూలమైన స్థితి అయితే ఉండదు. అవసరానికి మాత్రం ఏదో రకంగా ధనం రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు అదృష్టవశాత్తు ఎలాంటి సమస్య ఉన్నా కూడా బయటకు రాగలుగుతారు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఉపయోగంగా ఉంటాయి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు ఓర్పుతో వెళ్ళకపోతే కొంత ఇబ్బందులు మీకు మీరుగా తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆలోచనలు మీరు ఎంత ఆలోచించినా ఈరోజు ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేరు కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు ఈ ముసురుకుంటున్న ఆలోచనలు తరిమివేసి ప్రస్తుతం మనం చేయవలసిన పని ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి నెలకొల్పడం అనేది చాలా అవసరమైన సూచన. సంతానపరంగా పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఉండవు. భార్యాభర్తల మధ్య కూడా ఏమైనా సరే చిన్న చిన్న చికాకులు తప్పవు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం.